హాయ్ ముద్దుగుమ్మలు, నమస్కారం అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీతో నా ఫ్రైడే రొటీన్ షేర్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు ఇంట ముంగిట ముగ్గులు వేస్తూ ఉంటాను కదా, కానీ ఫ్రైడే ఇంకొంచెం స్పెషల్ అనమాట. సిటీస్లో ఉంటున్నాం కాబట్టి కల్లాపి చల్లడం అలాంటివి లేవు, కానీ ప్రతిరోజు క్లీన్ చేసుకొని ముంగిట ముగ్గులు పెడతాను. నా దగ్గర ఉన్న చిన్ని కన్నయ్యను క్లీన్ చేసుకొని ప్లాంట్స్కి వాటర్ పడతాను. హౌస్, పూజ రూమ్, కిచెన్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తాను. గడపని పసుపు కుంకుమతో అలంకరించుకొని ముగ్గు వేస్తాను. ముగ్గు అంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఓల్డెన్ డేస్లో ముగ్గు పిండిని మన పెద్దలు బియ్య పిండితో వేసేవారు. అలా ఎందుకు వేసేవారో మీకు తెలుసా? మన పెద్దలు ఏ పని చేసినా దాని వెనుక ఒక అర్థం ఉంటుంది కదా. బియ్య పిండితో ముగ్గులు వేయడం అంటే చీమలకు, ఇతర చిన్న జీవులకు ఆహారం పెట్టినట్లు అన్నమాట. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో అసలు ముగ్గులే ఎవరు వేస్తున్నారు? ఇంకా బియ్య పిండితో అన్నీ అంటే నన్ను అందరూ తిట్టుకుంటారు కదా. నేను వేసిన ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ముగ్గు వేయటం అయ్యాక పూజా రూమ్ కూడా అలంకరించుకొని దీపారాధన చేసుకుంటాను. నా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా కూర్చొని రిలాక్స్ అవుదాం అనుకునే లోపలే కిడ్స్ లేస్తారు. లేచిన వెంటనే అమ్మ హంగ్రీ అని టమ్మీ చూపిస్తారు. మనం సైలెంట్గా ఉండలేం కదా, వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ని స్టార్ట్ చేసేస్తాం. ప్రిపరేషన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో పెసరట్టు అండ్ టమోటా చట్నీ చేశాను. పిల్లలకి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే కొంచెం క్రిస్పీనెస్ అండ్ టేస్ట్ బాగుంటుంది కదా. నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాను, అలా కాకూడదని ఈ స్ప్రే బాటిల్ని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది చాలా బాగుంది. How's the dosa? Dosa is good or super? You like it, Darvi? కిడ్స్కి తినిపించే లోపల కొంచెం హెడేక్ వచ్చేసింది. ఆ హెడేక్ ఎంత వెళ్ళిపోవాలంటే ఒక కాఫీ పడాల్సిందే. చిన్నప్పటి నుంచి కాఫీ టీలు అలవాటు ఉన్నాయి కాబట్టి ఆమె బిగ్ కాఫీ అడిక్టెడ్ అనమాట. కాఫీ ఖచ్చితంగా ఉండాల్సిందే. తర్వాత వాళ్ళని ఫ్రెష్ అప్ చేసి వాళ్ళని రెడీ చేసి కొంచెం సేపు ఆడుకొని మళ్ళీ నేను తిని మార్నింగ్ అన్నీ బ్రేక్ఫాస్ట్ అన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాను. ఈరోజు స్పెషల్స్ సేమియా పాయసం కూడారు. కిడ్స్ వాళ్ళ కోసం సేమియా పాయసం చేశాను అండ్ బీరకాయ గోజీ చేశాను నా స్టైల్లో. రెడీ అయింది, ఇంకా దింపేస్తున్నాం అనే ముందు కొంచెం పీనట్ పౌడర్ గ్రైండ్ చేసినది కొంచెం వేసి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బీరకాయ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈరోజు నేను చేసిన వంటలు ఇవి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.